హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పాపాయమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమ పిసినారి. అందుకే ఊరి వారందరూ ఆమెని పిసినారి పాపాయమ్మ అని పిలిచేవారు. ఆమెకు ఒక్కతే కూతురు సుగుణ. కూతురు చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది పాపాయమ్మ. అప్పటి నుంచి కూతురి బాధ్యతలన్నీ తన మీదే పడడం వల్ల కాస్త పొదుపుగా ఉండేది. ఆ పొదుపు కాస్త పెరిగి పెరిగి పిసినారితనంగా మారింది. కూతురి వివాహం జరిగినా కూడా ఆ పిసినారితనం పాపాయమ్మలో ఏమాత్రం పోలేదు, ఇంకాస్త పెరిగింది గాని. అయితే కూతురు సుగుణ చాలా మంచిది. తన మంచితనాన్ని తెలుసుకుని తల్లి పిసినారితనాన్ని పట్టించుకోకుండా పొరుగురికి చెందిన వీరభద్రయ్య అనే ఒక వ్యాపారస్తుడు సుగుణని తనింటి కోడలిగా చేసుకున్నాడు. కొడుకు బద్రి. బద్రి కూడా చాలా మంచివాడు. అసలు సంగతి ఏమిటంటే పెళ్లి మొత్తం వీరభద్రయ్యే జరిపించాడు. అది కూడా తన ఇంట్లోనే. ఆ రోజు వచ్చిన సుగుణ మరలా పుట్టింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. అలాగే పాపాయమ్మ కూడా కూతుర్ని అల్లుడిని ఏ పండుగకి పిలవలేదు. సుగుణ, ఇన్ని రోజులంటే మీ ఇంటికి వెళ్ళలేదు గాని ఇది సంక్రాంతి, చాలా పెద్ద పండుగ కదా, మీ ఇంటికి వెళదామా అన్నాడు బద్రి. అమ్మో, మా ఇంటికా? వద్దులేండి, మా అమ్మ సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు, ఇక్కడే జరుపుకుందాంలే అంది సుగుణ. అలా అంటావేంటి? మనం ఇంతవరకు ఏ పండుగకి వెళ్ళలేదు. పెద్ద పండుగ కదా, పాపం మనం వస్తామని ఎదురు చూస్తూ ఉండుంటుంది మీ అమ్మ. ఈ పండుగకి వెళదాంలే అన్నాడు బద్రి. ఏమండి, నేను చెప్తున్నాను కదా, మా అమ్మ సంగతి నాకు తెలుసు, వద్దులేండి ఇక్కడే చేసుకుందాం అంది సుగుణ. అలా కాదు సుగుణ, అప్పుడంటే నీ బాధ్యత ఉంది కాబట్టి కాస్త పిసినారిగా ఉండుంటుందంతే. ఇప్పుడు నీ బాధ్యతలన్నీ తీరిపోయినాయి కదా, పిసినారితనం పోయుంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే ఇంకా పిసినారితనం ఉందనుకుందాం. కానీ మనిద్దరినీ చూసిందనుకో, ఆ సంతోషంలో పిసినారితనం కాస్త ఎగిరిపోతుందే. ఈ పండుగకి వెళదాం అన్నాడు బద్రి. ఏరా పిల్ల, అంతగా చెప్తున్నప్పుడు ఎందుకురా వెళదామంటావు? అమ్మాయి ఇంట్లో ఉంటే ఎంత కలకల్లాడిపోతుందో చూడు. ఇద్దరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంది తల్లి. అవునరా బద్రి, మా కూతురైనా కోడలైనా సుగునే కదా, మీ ఇద్దరు ఇక్కడే ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకండి అన్నాడు వీరభద్రయ్య. సర్లే, మీ అందరూ ఇంతగా చెప్తుంటే ఇంకెందుకు వెళతాను. ఏదో కొత్త అల్లుడు సంక్రాంతికి వెళితే అత్తగారు వాళ్ళు మర్యాద చేస్తారని విన్నాను, అందుకే అది ఎలా ఉంటుందో చూద్దామని అన్నానంతే అని అనుకుంటూ దుకాణానికి వెళ్ళిపోయాడు బద్రి. అయితే హఠాత్తుగా పండుగకి 2 రోజులు ఉందనగా పని మీద పొరుగురు వెళ్ళాడు బద్రి. అక్కడ పని చూసుకుని తిరిగి వస్తూ వస్తూ అత్తగారి ఊరి మీదగానే వచ్చాడు. అయితే ఆ రోజు భోగి పండుగ. ఇంత దూరం వచ్చాను, ఒక్కసారి అత్తగారింటికి వెళితే ఎలా ఉంటుంది? అసలే అందరూ ఆమె పిసినారితనాన్ని చూసి భయపడుతున్నారు. అసలు ఆ పిసినారితనం ఎలా ఉంటుందో చూడడానికైనా వెళ్ళాలి. వెళతాను అని అనుకుని గబగబా అత్తగారింటికి వచ్చాడు. అల్లుడు గారా, ఏంటి ఇలా వచ్చారు? అమ్మాయి బాగుందా అంది అత్తగారు. ఏంటిడా కూర్చోమనకుండా ఇలా మాట్లాడుతుంది? కాస్త పనుండి పొరుగురొచ్చానత్తయ్యా, అక్కడ పని చూసుకుని వెళుతూ వెళుతూ మీరు ఎలా ఉన్నారా అని చూద్దామని వచ్చాను, మీ అమ్మాయి బాగానే ఉంది అన్నాడు బద్రి. అవునా, చూసి వెళ్ళడానికి వచ్చారా? సర్లే కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను అని అనుకుంటూ లోపలికి వెళ్ళి, అయ్యో ఇంట్లో సరుకులు నిండుకున్నాయే, ఈ పండుగ 4 రోజులు అందరిళ్ళకి వెళితే వాళ్ళు వండుకున్న పిండి వంటలు పెడతారులే, వాటితోని నా పొట్ట నింపుకుందాం, సరుకులు ఆ తర్వాత తెచ్చుకుందాం అనుకున్నా. ఇంట్లోనేమో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. అల్లుడు గారి వాలకం చూస్తుంటేనేమో భోంచేసే వరకు కదిలేలాగా లేరు.
ఇప్పుడు సరుకులు తీసుకురావాలంటావా? నేనెందుకు తీసుకొస్తాను? నేను అనుకున్నట్టే పండుగ తర్వాతే తెచ్చుకుంటాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను తేనంటే తేను. మరి అల్లుడు గారికి భోజనం ఎలా? ఆయన భోంచేస్తేనే కదిలేలాగా ఉన్నారు. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించి ఆ ఒక ఉపాయం అని అనుకుని గబగబా పెట్టెలో ఉన్న పెద్దంచు జరీ చీర కట్టుకుని అల్లుడు గారికి మంచినీళ్ళివ్వడానికి వచ్చింది. ఏంటి మా అత్తగారు నేనొచ్చానని పట్టు చీర కట్టుకుంది? నేననుకున్నంత పిసినారిదేం కాదులే అనుకుంటూ మంచినీళ్లు తాగాడు బద్రి. అల్లుడు గారు నేను కాస్త రాజ్యం వదినాళ్ళింటికి వెళ్ళొస్తాను. మీరు కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తాను అని అనుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న రాజ్యం ఇంటికి వెళ్ళింది. వాళ్ళింటి ముందు వడ్లు రాసులుగా పోసి ఉన్నాయి. రాజ్యం వదినా ఏం చేస్తున్నావ్? పనైపోయిందా అంటూ పలకరించసాగింది పాపాయమ్మ. పనైంది పాపాయమ్మ రా కూర్చో అంది రాజ్యం. కూర్చుంటాను రాజ్యం వదినా, కానీ అక్కడ కాదు, ఈ వడ్ల రాశి మీద. వీటిని చూస్తుంటే నా చిన్నతనమే గుర్తొస్తుంది. ఇంట్లో రాసులు రాసులుగా పోసిన వడ్ల మీద పడుకుని డొల్లుతూ ఆటలన్నీ వాటి మీదే ఆడేదాన్ని. ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చి అలా ఆడుకోవాలనిపిస్తుంది అని అనుకుంటూ వడ్ల మీద కూర్చుని ఆ చీర జరీ అంచుకు వడ్లన్నీ అంటుకునేలాగా అటూ ఇటూ డొల్లుతూ కబుర్లు చెప్పసాగింది. ఏంటి పాపాయమ్మ వడ్లన్నీ పాడు చేస్తుంది అని మనసులో తిట్టుకుంటూనే నవ్వుతూ మాట్లాడసాగింది ప్రక్కింటావిడ. అలా కాసేపు మాట్లాడిన తరువాత సర్లే రాజ్యం వదినా నాకు కాస్త పనుంది ఇంటికి వెళుతున్నా అని అనుకుంటూ ఇంటికి వచ్చేసి చీరకి అంటిన వడ్లన్నీ దులుపుకుంది. ఇవి సరిపోయేలాగా లేవ్వే, ఆ తులసమ్మ ఇంటికి వెళితే పోలా అని అనుకుని ఇప్పుడు తులసమ్మ ఇంటికి వెళ్ళొచ్చేలోపు ఆలస్యం అయిపోతుంది. అల్లుడు గారికి ఆకలి కూడా వేయొచ్చు. పెట్టడానికేమో ఇంట్లో ఏమీ లేవు. ఏం చెయ్యాలి ఆయనకి ఆకలి వేయకుండా ఉండాలంటే? కడుపు నిండుగా నీళ్లు పోసుంచితే ఆకలి వెయ్యదు అని అనుకుని గబగబా మంచినీళ్లు తీసుకువెళ్ళి ఇవిగోండి అల్లుడు గారు మంచినీళ్లు తాగండి అంది పాపాయమ్మ. నాకు దాహంగా లేదత్తయ్యా, నాకేమీ వద్దు అన్నాడు బద్రి. అలా అంటారేంటి అల్లుడు గారు, మీకు ఈ విషయం తెలీదా? రోజు మొత్తంలో ఎక్కువ శాతం మంచినీళ్లు తాగాలంట, అప్పుడే ఆరోగ్యమంట. ముందు మీరు మంచినీళ్లు తాగండి మాట్లాడకుండా అంటూ బలవంతం చేసి మరి అల్లుడి చేత మంచినీళ్లు తాగించింది పాపాయమ్మ. అమ్మయ్యా, ఎలాగైతే అల్లుడు గారి పొట్ట నిండుగా నీళ్లు పోశాను. ఇంకాసేపటి వరకు ఆకలి వెయ్యదు. ఇప్పుడు నా పని చేసుకుంటాను అని అనుకుంటూ అల్లుడు గారు తులసొదినాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానుండండి అనుకుంటూ గబగబా తులసమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడి కూడా అదే తంతు చేసి ఇంటికి వచ్చి ఒడ్లు దులుపుకుంది. తీరా చూస్తే అవి కూడా సరిపోయేలాగా లేవు. అయ్యో, ఇవి కూడా సరిపోయేలాగా లేవే, ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి? మన ఎదిరింటాళ్ళింటికి వెళ్ళి తీసుకువస్తాను, ఈసారి ఖచ్చితంగా సరిపోతాయి. అయితే ముందు అల్లుడు గారికి మంచినీళ్ళు ఇచ్చి వెళతాను, అప్పుడే ఆయనకి ఆకలి వేయకుండా ఉంటుంది అని అనుకుని మరలా మంచినీళ్లు తీసుకువెళ్ళి అల్లుడు వద్దంటున్నా సరే బలవంతంగా బద్రీ చేత మంచినీళ్లు తాగించింది పాపాయమ్మ. అయ్యా, నాకు కాస్త ఎదురింట్లో పనుంది, ఇప్పుడే వస్తానే అనుకుంటూ ఎదురింటికి వెళ్ళింది పాపాయమ్మ. ఏంటి మా అత్తగారు అందరళ్ళకి వెళుతుంది? పాపం వంట చేయటానికి బియ్యం లేక అరువు కోసం వెళ్తుందేమో. పాపం పండుగ కదా, ఎవరు ఇస్తున్నట్టు లేరు, ఆవిడ్ని ఇబ్బంది పడొద్దని చెబుదాం అని అనుకుంటూ ఆవిడ వెనకే వెళ్ళాడు బద్రి. తీరా అక్కడ జరిగే తంతంతా దూరం నుంచి చూసి ఓర్ని, ఒడ్లు కోసమా ఆవిడ చేసేదంతా? ఇంతకీ వాటితో ఏం చేస్తుంది చూడాలి అని అనుకుని గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిన తరువాత దొంగచాటుగా చూడసాగాడు. ఆవిడ ఒడ్లన్నీ దులుపుకుని అమ్మయ్యా ఇప్పుడు సరిపోతాయి, కానీ వీటిని దంచి పట్టు తీసి బియ్యం చేసేలోపు అల్లుడు గారికి ఆకలి వేస్తుందేమో. ముందు అల్లుడు గారి చేత మంచినీళ్లు తాగించాలి,
అని అనుకుని మంచినీళ్లు తీసుకువచ్చి బద్రీ చేత బలవంతంగా తాగించింది పాపాయమ్మ. ఇక తాగించి వచ్చి వడ్లను దంచసాగింది. ఏం చేస్తుంది మా అత్తగారు అని చూసి, ఓరి నాయనో, ఇప్పుడు ఒడ్లు దంచి దాని పొట్టు తీసి వచ్చిన బియ్యంతో నాకు వండి పెడుతుందా? అప్పటి వరకు నేను ఈ మంచినీళ్లు తాగటం, వాటిని బయటకు పంపించటం. అసలే ఆకలి మీద ఉన్నానేమో. ఇన్నిసార్లు బయటకు వెళ్ళి రావటం వల్ల ఇంకాస్త నీరసంగా ఉంది. ఇలా ఉంటే నేను అసలు సాయంత్రం ఇంటికి చేరుకోగలనా అని నీరసంగా వచ్చి మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడు బద్రి. ఇక పాపాయమ్మ వడ్లను దంచి బియ్యం చేసి వాటితో అన్నం వండింది. అయ్యో, అన్నం చూస్తే కొంచెమే అయ్యిందే, అల్లుడు గారికే సరిపోయేలాగా ఉంది. మరి నాకు? అల్లుడు గారు వచ్చారన్న కంగారులో అటూ ఇటూ తిరుగుతున్నానే గాని ఎక్కడా ఏమీ తినలేదు. నాకు ఆకలేస్తుంది, నేను కూడా తింటాను. అల్లుడు గారికి సగం పెట్టి నేను సగం తింటాను. కానీ ఆ సగంతోని ఆయన కడుపు నిండాలి. ఏం చెయ్యాలి? పెరుగు చారు చేసి కలిపేసి పెడతాను, అప్పుడు ఆయన పొట్ట నిండిపోతుంది అని అనుకుని ఒక గిన్నె నిండుగా అన్నం పెట్టి అందులో పెరుగు చారు పోసి కలిపేసి అల్లుడి దగ్గరకు తీసుకువచ్చి, అల్లుడు గారు లెగవండి, 4 అవుతుంది, భోజనం చెయ్యరా ఏంటి అంటూ అల్లుడిని లేపింది పాపాయమ్మ. అప్పుడే 4 అయిపోయిందా అత్తయ్య? ఏం తెచ్చారు అనుకుంటూ దానిని చూసి, ఇదేంటి అత్తయ్య అని అడిగాడు బద్రి. ఏంటంటావేంటయ్యా? పెరుగుచారు ఎంత మంచిదో తెలుసా? అది చేసే మేలు నీకు తెలిస్తే రోజు పెరుగుచారు తింటావయ్యా, తిను. ఎక్కువ అనుకుంటున్నావేమో, ఎక్కువేమీ అవ్వదు, తినేసేయి అని బలవంతంగా అల్లుడి చేతిలో పెట్టేసింది పాపాయమ్మ. ఇదెక్కువేంటి, నా పొట్టలోకి ఒకవైపు కూడా రాదు అని ఆ పెట్టిందే తిని ఇక మరలా అడిగినా పెట్టదని తెలుసుకుని మెల్లగా ఊరు బయలుదేరాడు బద్రి. అల్లుడు గారు, అమ్మాయిని అడిగానని చెప్పండి. మీరెప్పుడైనా ఇటువైపు వస్తే మొహమాట పడకుండా ఇంటికొచ్చేయండి అంది పాపాయమ్మ. బుద్ధున్నోడు ఎవరైనా మరలా నీ ఇంటికొస్తాడా? నేను చచ్చినా రాను అని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే అత్తయ్యా అనుకుంటూ వెళ్ళిపోయాడు బద్రి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.